హాయ్ ఫ్రెండ్స్, మీకు క్యాన్వా ఉపయోగించి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ మరియు పోస్టర్ డిజైన్ చేయడం నేర్చుకోవాలా? ఈ వీడియో మీకోసమే. స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. లెట్స్ బిగిన్. .com అని కొడితే మీకు ఇలా స్క్రీన్ వస్తుంది. స్క్రీన్ వచ్చాక సైన్ అప్ బటన్లో క్లిక్ చేసి మీ యొక్క జీమెయిల్ అకౌంట్తో సైన్ అప్ అవ్వాల్సి ఉంటుంది. ఇదేంటంటే మనం ఫస్ట్ టైం క్యాన్వా రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు మన మెయిల్తో ఈ విధంగా సైన్ అప్ అయితే లాగిన్ ఈ విధంగా వస్తుంది. అయితే వీటిలో 2 వెర్షన్స్ ఉంటాయి. ఒకటి ఫ్రీ ట్రయల్ వెర్షన్ ఉంటుంది, అలాగే పెయిడ్ వెర్షన్ ఉంటుంది. సో మనం రీల్స్ చేసేవి, ఏవైనా డిజైన్ చేసేవి తక్కువ టైమే కాబట్టి మనకి ఫ్రీ వెర్షన్ అనేది సరిపడుతుంది. సో ఇప్పుడు ఇలా ఓపెన్ అయ్యాక సెర్చ్ బార్లో ఇన్స్టాగ్రామ్ స్టోరీ అని టైప్ చేస్తే మనకి కొన్ని టెంప్లెట్స్ అనేవి చూపిస్తుంది. ఈ విధంగా టెంప్లెట్స్ అనేవి బోల్డ్ ఉంటాయి మనకి. ఇవన్నీ ఫ్రీగా చేసుకునేవి ఉంటాయి, పెయిడ్ అమౌంట్తో చేసుకునేవి ఉంటాయి. మీకు ఇప్పుడు నేను ఒకటి పెయిడ్ అమౌంట్ చూపిస్తాను చూడండి. ఇది పెయిడ్ అమౌంట్తో చేసుకోవడానికి మనకు పాసిబిలిటీ ఉంటుంది. సో దీన్ని మనము ఫ్రీగా చేయడానికైతే ఆప్షన్ అనేది మనకి ఉండదు. సో మనము ఫ్రీగా చేయడానికి కూడా ఇందులో వేలాది టెంప్లెట్స్ అనేవి మనకి ఉంటుంది. మనము కరెక్ట్గా చూసుకుంటే ఇందులో ప్రతి ఒక్కటి ఫ్రీ వెర్షన్ ఉంటుంది, పెయిడ్ వెర్షన్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కటి మనము ఫ్రీ వెర్షన్ తీసుకొని దీన్ని మనము ఎలా చేయాలనేది మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఇందులో మనకి ఇది ఒకటి ఫ్రీ వెర్షన్, ఇది కూడా ఫ్రీ వెర్షన్. ఇందులో నేను ఒకటి ఇప్పుడు ఫ్రీ వెర్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని కస్టమైజ్ క్లిక్ చేసాక మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక మనం ఏం చేంజ్ చేయాలనుకుంటున్నామో దానిపైన క్లిక్ చేసి డబుల్ క్లిక్ చేస్తే బోల్డ్ మనకి సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయ్యాక మనం ఏదైతే టెక్స్ట్ టైప్ చేయాలనుకుంటున్నామో దాన్ని క్లియర్గా టైప్ చేసి ఎంటర్ బటన్ కొట్టినా లేదా సైడ్ క్లిక్ చేసినా మనకి మనం ఇచ్చే టెక్స్ట్ అనేది తీసుకుంటుంది. ఇలా ఏ టెక్స్ట్ని అయితే మనం చేంజ్ చేయాలనుకుంటున్నామో ఆ టెక్స్ట్ పైన డబుల్ క్లిక్ చేసి చేంజ్ చేయొచ్చు. అలాగే దీనికి మనము మ్యూజిక్ యాడ్ చేయాలనుకుంటే అప్లోడ్ ఫైల్లోకి వెళ్ళి మనం ఏ మ్యూజిక్ని అయితే యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ మ్యూజిక్ని అక్కడ అప్లోడ్ చేస్తే ఆ మ్యూజిక్ అప్లోడ్ అయ్యాక దాన్ని ట్యాగ్ చేసి మన స్టోరీ కింద పెడితే ఆ మ్యూజిక్ అనేది ఆ స్టోరీకి యాడ్ అవుతుంది. సో ఈ విధంగా మనం టెక్స్ట్నైనా చేంజ్ చేసుకోవచ్చు. ఏది కావాలంటే అది ఆ విధంగా చేంజ్ చేసుకొని మనకి నచ్చే విధంగా డిజైన్ చేసుకోవడానికి ఈజీగా అయితే క్యాన్వా ఉపయోగపడుతుంది. సో దీని ద్వారా మనం ఏంటంటే ఇప్పుడు ఇలా మ్యూజిక్ యాడ్ అయిన తర్వాత మనం నెక్స్ట్ ఇక్కడ షేర్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది. షేర్ ఆప్షన్లోకి వెళ్ళి క్లిక్ చేస్తే షేర్ ఆప్షన్ దగ్గర మనకి ఈ యొక్క వీడియో అనేది డౌన్లోడ్ అవుతుంది. సో మీకు ఇప్పుడు ఎలా డౌన్లోడ్ చేయాలనేది నేను చూపిస్తాను. ఒకసారి చూడండి. ఫైనల్గా మనం ఏదైనా టెక్స్ట్ చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి చేంజ్ చేసుకొని అంతా ఒకసారి వెరిఫై చేసుకొని షేర్ బటన్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ బటన్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ వీడియో కాబట్టి MP4లో కావాలి. సో డౌన్లోడ్ అని క్లిక్ చేస్తే మనకి వీడియో అనేది డౌన్లోడ్ అయిపోతుంది. దీన్ని తీసుకొచ్చి మనము ఇన్స్టాలో రీల్గా కన్వర్ట్ చేసి పోస్ట్ చేయొచ్చు. సో ఇలాంటివి ఇంకెన్నో నేర్చుకోవాలంటే రాజ్ కుమార్ క్రియేట్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎలాంటి పోస్టర్ డిజైన్ చేయాలనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.